స్పెయిన్లో దారుణం చోటు చేసుకుంది. విమానం రెక్కల పైనుంచి ప్యాసింజర్స్ కిందకు దూకడంతో 18 మందికి గాయాలయ్యాయి. ఫ్లైట్ టేకాఫ్ అయ్యే సమయంలో ఫైర్ లైట్ వెలగడంతో ప్రయాణికులు భయపడిపోయి పరుగులు తీశారు. చివరకు అసలు విషయం తెలుసుకుని అవాక్కయ్యారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. జూలై 4వ తేదీన రయన్ ఎయిర్ బోయింగ్ విమానం స్పెయిన్లోని పాల్మా నుంచి మాంచెస్టర్ వెళ్లేందుకు సిద్ధమైంది. ప్రయాణికులందరూ వారి వారి సీట్లలో కూర్చున్నారు. ఇంతలో ఫైర్ లైట్ వెలిగింది. దీంతో ప్రయాణికులంతా భయంతో పరుగులు తీశారు. కొంతమంది ఎమర్జెన్సీ మార్గం ద్వారా కిందకు దిగారు. మరికొంతమంది మాత్రం భయంతో విమానం రెక్కలపై నుంచి కిందకు దూకేశారు. దాంతో 18 మందికి గాయాలయ్యాయి. అయితే స్వల్ప గాయాలే అయ్యాయని, పెద్దగా గాయాలు కాలేదని అధికారులు తెలిపారు. కాసేపటికే ఎమర్జెన్సీ టీం ఘటనా స్థలికి చేరుకుంది. అయితే అది ఫేక్ లైట్ అని గుర్తించడంతో అంతా అవాక్కయ్యారు. ఆ తర్వాత మరో విమానంలో ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చారు. ఇటీవల అమెరికాలోనూ ఇలాంటి ఘటనే జరిగింది. ఇంజన్లో మంటలు చెలరేగడంతో టేకాఫ్ అయిన కొద్ది నిమిషాలకే ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది. అయితే ఆ ఘటనలో ఎవరికీ ఏం కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. గత కొన్ని రోజులుగా తరచూ విమాన ప్రమాదాలు జరుగుతున్నాయి. జూన్ 12వ తేదీన అహ్మదాబాద్ విమాన ప్రమాదాన్ని ఎవరూ మర్చిపోలేరు. అంతటి విషాదాన్ని మిగిల్చింది. ఏకంగా 250 మందికి పైగా ఆ ప్రమాదంలో మరణించారు. ఆ తర్వాత జపాన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ ఒకేసారి 26,000 అడుగులు కిందకు దిగడంతో ప్రయాణికులు గజగజ వణికిపోయారు.